గురుగారు, పంచకోశాలు అంటే ఏమిటి? వాటి ప్రాధాన్యత ఏమిటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు, ఈ ఐదింటికే పంచకోశములు అని పేరు. కోశము అంటే గ్రంథము, పుస్తకము చెబుతూ ఉంటారు. దేశమైనా చూడు, కోశమైనా చూడు అని కూడా చెప్తూ ఉంటారు. సంచారమైనా చెయ్యి, ఓ గ్రంథమైనా చూడు అని చెప్తూ ఉంటారు. ఈ శబ్దాలకు, ఈ ఉపమానాలకు ఏ సంబంధం లేకపోయినా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఈ పంచకోశముల గురించి, అన్నమయ, మనోమయ, విజ్ఞానమయాది కోశముల గురించి చెప్పేది మనలో ఉండేటటువంటి సంచార ధోరణి, దేశాన్ని చూచి నేర్చుకునే స్వభావం, లేదా ఓ గ్రంథం చదివి చూచి నేర్చుకునే విజ్ఞానం అవుతుంది. విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్. శబ్ద స్పర్శ రూపరస గంధాదులు అనే వాటి ద్వారా మనం అన్నమయ, మనోమయ ఆ ఐదింటిని తెలుసుకుంటూ ఉన్నాం. బ్రహ్మాండంగా తిన్నాం, అన్నమయ కోశం పూర్ణమైంది, ఈ అర్థం కాదు ఇక్కడ అర్థం. జ్ఞానానికి సంబంధించిన మొదటి మెట్టు తెలుసుకుందామనే జిజ్ఞాస, అది రావాలి. ఈ రావడానికి రెండవ హేతువు మనస్సు సంకల్పం చేస్తుంది. విజ్ఞానం ఇది అంటూ ప్రబోధం కలుగుతుంది. చిట్ట చివరిగా కలిగేది ఆనందం. ఆనంద సిద్ధి కలిగితే అందరిలో కూడా ఆనందమే, అంతటా ఆనందమే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి అన్న ఊహ స్థిరమవుతుంది. వేదాంతం చాలా సులభంగా అందే ప్రమాణాలను కూడా ప్రాచీనులు చెప్పారు. ఇంత కఠినమైన పదజాలం ఇదంతా కూడా ఏమిటోనండి మాకు పట్టదు అంటే, రమణ మహర్షులు చాలా పెద్ద వేదాంత చర్చ చేయడానికి వచ్చి కూర్చున్న ఒక వ్యక్తి అలా చేస్తూ ఉంటే చూచి విని సమాధానం ఒక మాట చెప్పాడు. మా ఆశ్రమంలో మౌనవ్రతం పాటిస్తాం, 11 గంటలకు భోజనం చేస్తాం, భోజనం తర్వాతే ఏ చర్చ అయినా. అన్నమయం అది ప్రధానం కదా. చద్దన్నం తిన్నమ్మ మొగుడాకలి ఎరగదు అని మన వారు అన్నారే, ఆ ఆనంద బ్రహ్మం ఎలా తెలుస్తుంది అంటే, ముందుగా లోపల ఏదైనా వేయండి, అంత భోజనం చేయండి, పదార్థం లోపల వేస్తే ప్రశాంతంగా కూర్చోగలిగితే చర్చలు చేయొచ్చు అన్నారు. కాబట్టి ఆనందమయ కోశాధికారం మనకు కలగాలి అంటే, ఈ భూమికి సంబంధించిన గంధవతి ఆ స్వరూపాన్ని మనం స్వీకరించగలగాలి అంటే, ముందుగా శరీరాన్ని శోషింపజేయకుండా కొంత ఆహారం, అది కూడా ప్రాథమిక లక్షణం. ఆనంద స్వరూపంలో ఇది కూడా ఒక్కటి. ఆ అన్నం అంటే కూడా మళ్ళీ వేదం ఏం చెబుతుంది, తినేది అన్నం కాదు, రసో వైసహ. అన్నం అంటే ఇది కాదు. కంటికి మంచి పుస్తకం అన్నం, చెవికి మంచి శబ్దం అన్నం, కంఠానికి మంచి ధ్వని అన్నం, శరీరానికి మంచి స్పర్శ, శబ్ద స్పర్శ రస గంధాదుల చేత నాసికకి మంచి సువాసనలు. వీటి ద్వారా పరబ్రహ్మ చైతన్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం అనే ప్రయాణాలలో వేదాంతమైన శబ్దజాలం పంచకోశాత్మకమైన ఈ ప్రపంచం.